విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం చెప్పారని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముందు ఇండియా ఐఎన్డీఐ కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క వానాకాల సమావేశాలు చివరి ఘట్టం అంటే లాస్ట్ 4 రోజులకు మిగిలిపోయినటువంటి పరిస్థితి. మేము కంటిన్యూగా అమిత్ షా గారిని జూలై 20వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే విద్యార్థుల మీద దాడుల గురించి చర్చకు పార్లమెంటుకు రావాలని డిమాండ్ చేస్తుంటే అమిత్ షా గారు వచ్చి ఆఫీస్లో కూర్చుంటుండే కానీ పార్లమెంట్ హౌస్ లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితిలో అపోజిషన్ పార్టీని పట్టించుకోవట్లేరు, ప్రజలకు ఉన్నటువంటి డిమాండ్లను పట్టించుకోకుండా రోజు 2ంటికి వచ్చి బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ యొక్క సోమవారం నాడు మేము ఎక్స్పెక్ట్ చేసేది అమిత్ షా గారు ఇప్పటికైనా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు అమిత్ షా గారు వచ్చి 20 జూలైకి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఎవరు ఆర్డర్ చేసిర్రు ఆ పెల్లెట్ గన్స్ పిలవడానికి, ఎవరు ఆర్డర్ చేసిర్రు లాఠీ చార్జీలు చేయడానికి చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది చెప్పిన దాకా ఏ బిల్లులు పెట్టుకోవడానికైనా మేము వారికి సహకరిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే సహకరించడం కాదు, ఏ బిల్లులు పెట్టినా డిబేట్ పెట్టి అంటే వాళ్ళ ఇష్టానుసారంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్ కి ఇవ్వాల్సినటువంటి విలువ గత 60 సంవత్సరాలుగా అంతకు వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి 60 సంవత్సరాల పాలనలో ఎన్నో సార్లు చూసినాం. ఈ యొక్క 12 ఏళ్ల పాలననే వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యంలో వాళ్ళదే చెల్లాలని, వాళ్ళకే మ్యాండేట్ ఉందని ప్రతిపక్షాలను పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం. అట్లీస్ట్ ఈ 4 రోజులలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతారని ఎక్స్పెక్ట్ చేస్తారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ఆ స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. విగ్రహ దద్దెను కూల్చివేత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని మండిపడుతూ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం, జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతాం. వదిలిపెట్టేది లేదు. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మెయిన్ కార్యక్రమం ఉంది, అందరూ కూడా పోవాలి. అందుకే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ధర్నా చేద్దాం సార్, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది సార్. పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పోలీసు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని కూలగొట్టిన వాళ్ళను మేము కేసు పెట్టాం, ఆ కేసు మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు అధికార లాంఛనాలతో పెద్దగా చేశారు. అధికార లాంఛనాలతో విగ్రహం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అసలుకి వ్యక్తినే ఈ విగ్రహాన్ని కూలగొట్టిందంటే ఎంత దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము వదిలిపెట్టేది లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, కార్యకర్తలకు నాయకులకు ఇవాళ ఓపిక పట్టండి. ఆవేదన నాకు అర్థమైంది. ఇవాళ ఒక్కరోజు మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో మన అందరం కూడా ఆయన కాడ నివాళులు అర్పించాలి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి. తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు చేశారు. తన భర్త మురళి హత్య కేసులోని నిందితులకు జేబీ శ్రీనివాస్ కొమ్ము కాస్తున్నారని, కోర్టులో సాక్ష్యం చెప్పేవారిని ఆయన అనుచరులు తీవ్రంగా బెదిరిస్తున్నారని మురళి భార్య సత్య ఆరోపించారు. ఈ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులపై కూడా వారు దాడికి తెగబడ్డారు. పంపించను పంపించను
నేను ఇక్కడే మాత్రం చచ్చిపోవడం సయ్యడే. నా సాక్షులు మాత్రం నాకు వచ్చి తీరాల. మన పబ్లిక్ గా తీసుకొచ్చి నలుగురితో కలిసి మీరు మాట్లాడిచ్చారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేయడం, అభ్యర్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని అవమానించడమే. వీళ్ల దుర్మార్గమైన మాటలు వింటుంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కావటం లేదు. మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితమే కూటమి ప్రభుత్వం రావడం, 16,000 ఖాళీలు ప్రకటించడం. వాళ్ళ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలి, లేదంటే కష్టం. విలువ తెలిసిన వాళ్లైతే ఈ నిందలు వేయడం వెంటనే ఆపాలి అని వైసీపీకి ఓ మహిళ తెలిపారు. స్వప్న. మీ ర్యాంక్ ఎంతండి? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే. ఏ కేటగిరీ? ఓసీ సార్. ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ. ఓకే. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైకాపా నేతలు బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేం సార్. అది చాలా బాధగా ఉంటుంది. అసలు మాకు ఆ మాటలు వింటుంటే ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అంతే సార్, నేను అంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమైన నుంచి మీ పోస్టులు భర్తీ చేసేంత వరకు చాలా పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ జీవో నెంబర్ 77 పాటించలేదని, అసలు రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అవకతవకలు జరిగాయని. ఒక విషయం చెప్తా సార్, నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను. ఇంతకు ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాల్లో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలుగా ఇప్పుడు తెలిసింది నాకు కూడా. సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్ట్రిక్ట్ లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్ట్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక ప్రచారం వచ్చింది, ఏదో 8,000 పోస్టులు ఏదో వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఓకే కొంచెం బెటర్ ఏలే, 0 అంటే అట్లీస్ట్ 8,000 ఏదో ఉన్నాయి అనుకున్నాను. పోనీ 1 or 2, 3 ఎన్ని కానివ్వండి, నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది, 16,000 పోస్టులు. మేము ఊహించాలి, నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు 0 ఉండి పక్క డిస్ట్రిక్ట్ లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. అంటే మీకు బాధగా అనిపించట్లేదా? అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇలా సమాజంలో మమ్మల్ని అలా చూసేలా వాళ్ళ ప్రచారాలు ఉన్నాయి సార్, వాళ్ళు అలా చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వాటిని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కష్టం అనేది చాలా వెలకట్టలేనిది. ఒక్కొక్కరి కష్టం వాళ్ళ ఎన్నుకో ఎన్నో కథలు ఉన్నాయి సార్. ఎంతో సాక్రిఫైస్ చేయాలి, బయటికి కనిపించేంత కాదు. ఒక పోస్ట్ రావాలంటే ఇది ఒక పరుగు పందెం లాంటిది. ఒక పరుగు పందెంలో ఒక మనిషి రెస్ట్ తీసుకోవాలంటే పక్కన ఇంకొకరు ఎవరు పరిగెత్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి వస్తుంది, మనం మిస్ అయిపోతాం, మళ్ళీ మొదటి నుంచి రావాలి. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు. ఇలాంటివన్నీ మేము చెప్పలేం సార్. ఇన్ని కష్టాలని ఒకటి ఇది అని చెప్పలేం, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది, సొసైటీ నుంచి ఉంటుంది, రిలేటివ్స్ నుంచి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ దాటుకునే కదా ఇంత దూరం వచ్చింది. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరోపణలు చేస్తే మేము అసలు దాన్ని ఎలా తీసుకోవాలి సార్? ఎంత బాధగా ఉంటుంది. ఆరోపణలు కాదు, అసలు నిందలు వేస్తున్నారు మీ మీద. నిందలు వేస్తున్నారు సార్, అలా వేయకూడదని మేము ఇప్పటికైనా చెప్పేది అదే. నిజంగా వాళ్ళ కష్టం విలువ తెలిస్తే ఇప్పటికైనా ఆరోపణలు ఆపండి. నిజంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. నిజంగా మేము ఒక ఉపాధ్యాయులుగా నేను కూడా సపోర్ట్ చేస్తా, ఒకవేళ నిజంగా వాళ్ళు చూపించగలిగితే, ఆధారాలు చూపించగలిగితే. ఎందుకంటే అదే అన్నారు కదా, 100 మంది తప్పు చేసిన వాళ్ళైనా తప్పించుకోవచ్చు, కానీ ఒకరికి తప్పు చేయని వాళ్ళు శిక్ష పడకూడదు అంటారు కదా. సేమ్ అదే మేము కూడా ఫాలో అవుతాం. నిజంగా వాళ్ళకి గినక అన్యాయం జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు చూపించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. కేవలం ఇలా నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా. సో అలా క్రియేట్ చేసి దాన్ని అలా చేయాలని చూపిస్తున్నారు తప్పించే ఒక్క ఆధారము లేదు. చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ డిఎస్సీ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఓకే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద బురదజల్లేటువంటి ప్రయత్నంలో చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, ఇంకెవరైనా చేస్తున్నారో అదంతా మాకు తెలియదు, అనవసరం కూడా సార్.
బట్ ఎవరైతే ఒకవేళ ఈ డిఎస్సిలో రాని వాళ్ళు ఉండిండొచ్చు, వాళ్ళకు బాధ ఉండిండొచ్చు. అలాంటి బాధలు ఎంతో మంది ఎన్నోసార్లు భరించే ఇడికి దాకా వచ్చింది. వాళ్ళు కూడా ఒక పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ రాసే ఇక్కడికి వచ్చింటారు. సరే, ఇంకొక 2 నెలల్లో కూడా మళ్ళీ అవకాశం రాబోతుందని మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా ఏదో బురద చల్లడం ద్వారా మనకి ఏమీ రాదు, కష్టపడింది ఏది రాదు. సత్య ఆరోపణలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారిని ఖండిస్తూ మీరు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది కదా, ఏంటి దీని ద్వారా మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? నేను ఇచ్చేది ఒకటే సార్, మీకు మంచి నోటిఫికేషన్ రాబోతోంది కొద్ది రోజుల్లో. సో ఏవైతే ఈ మనకి వ్యర్థం పనులు ఇవన్నీ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం, ఎందుకంటే ప్రయోజనం లేని పనులు, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే టైం యొక్క వాల్యూ మాకు తెలుసు. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలు పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. అనవసరమైన వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ప్రలోభాలకి గురి కావద్దని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను సార్. మెడికో ప్రియాంక మృతి చెందడం చాలా బాధాకరం మరియు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి కనీస పరామర్శ కూడా లేకపోవడం తీవ్ర శోచనీయం. బాధ్యత లేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి మెడికో ప్రియాంక ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని వైసీపీ నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావచ్చు. మెడికో ప్రియాంక మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె మరణ నీరు కారుస్తున్నారు, ఆ విషయం మీద స్పందిస్తున్నారంటే ఎంత దారుణం. అంటే ఎవరైనా ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిస్పందించాలంటే ఆ మనుషులు చచ్చిపోతే గాని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన రాదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు ఆ మెడికో ప్రియాంక చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొసలు కన్నీరు కారుస్తున్నారే గాని ఏమి ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడానికి గాని, ఆమె తండ్రి దగ్గరకో కుటుంబ సభ్యుల దగ్గరకో వెళ్ళి పరామర్శించడానికో భరోసా కల్పించడానికో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గాని, మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారికి గాని మీకు సమయం లేదా, మనసు లేదా, మానవత్వం లేదా? అంటే మీ ప్రభుత్వంలో విద్యార్థులు గాని, యువత గాని, మహిళలు గాని ఎవరు బతికేటటువంటి పరిస్థితులు లేదా అని అడుగుతున్నా. ఇంత పెద్ద దారుణం జరిగితే, ఇంత పెద్ద సంఘటన జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు భద్రత రోజు రోజుకు కూడా ప్రశ్నార్థకంగా మారడం. ఈ రోజు మహిళలు ఎక్కడున్నా కూడా, ఇంట్లో ఉన్నా, అదేవిధంగా రోడ్డు మీద ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఎక్కడున్నా కూడా మహిళలకు రక్షణ మాత్రం లేకుండా పోయిందని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా అనుకునే పరిస్థితి. ఈరోజు చూసుకుంటే కొంతమంది యువకులు మద్యం, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ సేవించి వాళ్ళు రెచ్చిపోతున్నా కూడా వాటిని కట్టడి చేసే వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనుకునే పరిస్థితి. అదేవిధంగా దీనికి నిదర్శనం ఒకటే, ఏదైతే వైద్య విద్యార్థిని ప్రియాంక ఉందో ఆ అమ్మాయి జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ఏదైతే రాజమహేంద్రవరంలో మద్యం సేవించి కొంతమంది యువకులు ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో నిజంగా ఇది చాలా దారుణం, నిజంగా చాలా బాధపడే విషయం. ఎందుకంటే ఎంతో జీవితం ఉన్న ఆ ప్రియాంక అనే అమ్మాయి ఆగస్టు 3న ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. తర్వాత అమ్మాయి అదేవిధంగా అందులో ఒక విద్యార్థిని కూడా గాయపడడం జరిగింది. అంటే నిజంగా ఈరోజు ఆ అమ్మాయి మరణం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి, అనేక మందికి జీవితాలు ఇచ్చే అమ్మాయి, ఈరోజు అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు దీనికి అంతటికీ కారణం మద్యం విచ్చలవిడిగా దొరకడం, ఈరోజు డ్రగ్స్ సేవించడం, అదేవిధంగా గంజాయి తీసుకోవడం, వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వము ఎందుకు కంట్రోల్ చేయలేకుంది అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈరోజు మద్యం గాని, గంజాయి గాని ఇలాంటివన్నీ సేవించి రోడ్డు మీద వెళ్తే మహిళలకు ఎక్కడ రక్షణ ఉంటుంది అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఈ ప్రభుత్వం చేయాల్సింది ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాలి. ఎక్కడైతే ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా?
మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏమి సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు పోతా ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతురు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలిచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు, మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను ఒడిసులో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించి ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్? ప్రభుత్వం పని చేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. తాము ఎప్పుడూ చేనేత రంగానికి అండగా నిలిచామని, చేనేత కార్మికులు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారని సీఎం చంద్రబాబు తెలిపారు. సూర్యలంక నుండి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర టూరిజం కారిడార్ అభివృద్ది చేయడంతో పాటు అవసరమైతే చీరాల వద్ద చిన్న ఎయిర్పోర్ట్ నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్ లో ఉన్నా రూలింగ్ లో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర